అసలు మీలో ఎంతమందికి ఎండు చేపలంటే ఇష్టం? కామెంట్ చేసేయండి. ఈ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మా పెళ్ళైన కొత్తలో జరిగింది. మా అమ్మ ఎక్కువ ఎండు చేపల కూర ఎక్కువగా వండుతూ ఉండేది. అప్పుడు నాకు కూడా చాలా ఇష్టం ఎండు చేపలంటే. వండుతూ తిన్నప్పుడు మా వారికి పెడితే ఇవి ఎండు చేపలా? ఇవి కూడా తింటారా? ఎలా తింటారు? ఛీ అన్నాడు. ఇప్పుడు తీరా కట్ చేస్తే ఇప్పుడు మా వారు ఏ కర్రీ లేకపోతే ఉట్టి ఎండు చేపల కర్రీ అయినా వండు నాకు ఇష్టం అనే దగ్గరికి వచ్చేసారు. ఆయనకి ఆల్రెడీ తినటం తెలుసో లేకపోతే అనాలని అన్నాడో నాకైతే తెలియదు, కానీ నాకు ఇప్పుడు కూడా ఎండు చేపల కూర చేసేటప్పుడు ఇదే గుర్తొస్తుంటుంది. ఒకప్పుడు ఛీ ఎండు చేపలా ఎలా తింటారు అనేవాడు. ఇప్పుడు ఎండు చేపల కూర వండు అని అంటున్నాడంటే నాకే షాకు. నేను అనాలని అంటున్నాడా లేకపోతే ఎలా అంటున్నాడా అనేది అయితే నాకైతే అర్థం కాదు. కానీ మా ఇంట్లో మా వారికి కానీ నాకు కానీ ఎండు చేపలు ఫేవరెట్ అండి. అందులోనూ ఉప్పు చేపలు, ఎండు చేపల్లో ఉప్పు చేపలు అంటే చాలా ఇష్టం. ఏ కర్రీ లేకపోయినా సరే ఉప్పు చేప కాల్చుకొని పచ్చడైనా వేసుకొని తినేస్తూ ఉంటాము. అంత ఫేవరెట్. అందులోని ఈరోజు సీజన్లో వచ్చే గెనుపు చిక్కుళ్ళు ములక్కాయలు వేసి మంచిగా అయితే పులుసు అయితే పెట్టేశాను. మా వారైతే 2 రోజులైనా తినొచ్చు ఈ కర్రీ. ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో మీరు ఎవరైనా చేసుకున్నారా? అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే కదా నాతో షేర్ చేసుకొని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా పెళ్ళైన కొత్తలో మా వారు చేసినవి అయితే చాలా ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేస్తే ఇలాంటి చిన్న చిన్నవి చెప్తూ ఉంటాను. ఓకే, మరి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు.